హాయ్ అందరికీ. ఇవాల్టి వీడియోలో మనం వీడియో ట్యాగ్ అండ్ ఆడియో ట్యాగ్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వెబ్ పేజ్లో వీడియో ట్యాగ్ని యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. వీడియో ట్యాగ్కి సెవరల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి కంట్రోల్స్, సెకండ్ వన్ సోర్స్, థర్డ్ వన్ లూపు, ఫోర్త్ వన్ ఆటో ప్లే, ఫిఫ్త్ వన్ మ్యూటెడ్, సిక్స్త్ వన్ హైట్, సెవెంత్ వన్ విడ్త్. ఓకేనా. మనము ఏ ఏ వీడియోనైతే అప్లోడ్ చేయాలనుకున్నా ఆ వీడియో ఒక పాత్ని కాపీ చేసుకొని సోర్స్ అనే అట్రిబ్యూట్లో ఇవ్వాలి. అలాగే కంట్రోల్స్ ఇవ్వాలి. కంట్రోల్స్ ఇస్తేనే మనమే దానికి వీడియోని కంట్రోల్ చేయడానికి అవుతుంది. ఓకేనా. ప్యాసివ్ బటన్ కానీ మ్యూటెడ్ కానీ. ఓకేనా. అలాగే లూప్ అంటే ఆ వీడియోని మీరు పదే పదే వినాలి అనుకుంటే, చూడాలి అనుకుంటే అప్పుడు లూప్ వాడతాం. వెబ్ పేజ్ ఓపెన్ అవ్వగానే ఆటో ప్లే అవ్వాలి అనుకుంటే అప్పుడు ఆటో ప్లే యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆటో ప్లే అనేది డైరెక్ట్గా వర్క్ అవ్వదు. మ్యూటెడ్ కండిషన్లో మాత్రమే ఆటో ప్లే అనేది వర్క్ అవుతుంది. అలాగే హైట్ విత్ వచ్చి మనము వీడియో యొక్క హైట్ విత్ని అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకేనా. ఆడియో ట్యాగ్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఆడియోని యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా. ఆడియో ట్యాగ్కి సెవరల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అవేంటి? కంట్రోల్స్, సోర్స్, మ్యూటెడ్, లూప్. సో మనం సోర్స్లో మనం ఏ ఆడియో అయితే పేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాం, వెబ్ పేజ్కి యాడ్ చేయాలనుకున్నాం, దాని యొక్క పాత్ని అక్కడ పేజ్ చేస్తాం. ఓకేనా. సో కంట్రోల్స్ అనేవి కానీ మనకి ప్లే బటన్, మ్యూట్ బటన్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు ఏంటి మ్యూటెడ్ అంటే వీడియో ఆడియో అనేది మ్యూటెడ్లో రన్ అవ్వాలనుకుంటే మ్యూటెడ్ అని ఇస్తాం. అలా కాకుండా మీరు ఆడియోని పదే పదే వినాలి అని అనుకుంటున్నాడు అప్పుడు లూప్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పాటిఫై ఉంటుంది. స్పాటిఫైలో ఒక సాంగ్ని మీరు వినాలి అనుకుంటున్నారు, అది లూప్లో పెట్టేస్తారు కదా, అది ఏమవుతుంది? ఆ సాంగ్ ఎండ్ అయిపోగానే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో లూప్ అనేది అందుకు యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఆడియో ట్యాగ్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మనము ఆడియో ట్యాగ్కి హైట్ అండ్ విత్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫుల్ డీటెయిల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసాం. ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.